ఉత్తరాదిలో కుంభవృష్టి కురుస్తోంది. రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా నీట మునిగాయి. కనౌట్ ప్యాలెస్, మధుర రోడ్, భారత్ మండపం ప్రాంతాల్లో నీరు భారీగా చేరింది. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణంతో పాటు పలు విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్, హర్యానా, రాజస్థాన్, యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూసాం హిమాచల్ ప్రదేశ్లో కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా ప్రాంతం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి కుంభవృష్టి కురుస్తుంది. మొన్న హైదరాబాద్లో కురిసినటువంటి భారీ వర్షంతో హైదరాబాద్ నగరం మొత్తం పూర్తిగా వరద నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో, హర్యానాలో, రాజస్థాన్లో, యూపీలో, ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఢిల్లీలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. చాలా వరకు విమాన సర్వీసులన్నీ రద్దయ్యాయి. అలాగే రోడ్ల మీద మనం విజువల్స్లో చూడొచ్చు, రోడ్ల మీద భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. చాలా వరకు ముఖ్యమైనటువంటి రోడ్లన్నీ కూడా ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. అలాగే ఫ్లైట్ జర్నీస్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటిలోపు పూర్తిగా కంట్రోల్లోకి వస్తుంది అనేది కూడా ఇంకా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇంట్లోంచి బయటకు రావద్దు అంటున్నారు. మన విజువల్స్లో చూడొచ్చు, కార్లు మునిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టైర్స్ దాటి ఇంకా పైకి వాటర్ ప్రవహిస్తున్నాయి. అలా కంటిన్యూగా జర్నీ చేస్తే కార్స్ కూడా చెడిపోయే ప్రమాదం ఉంటుంది. మనందరికీ తెలిసిందే. ఎక్కడ ఆగిపోతుందో తెలియక, అలాగని వెళ్లాల్సినటువంటి గమ్యానికి త్వరగా వెళ్ళలేక నానా వస్తువులు పడుతున్నటువంటి పరిస్థితి. సన్నటి వీధుల్లో అక్కడ డ్రైనేజ్ ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే ఇక వాగుల్ని, నదుల్ని తలపిస్తుంటాయి ఆ రోడ్లన్నీ కూడా. దానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఒక సన్నటి వీధుల్లో కొద్దిపాటి డ్రైనేజ్ సమస్యలు కూడా మరింత నష్టాన్ని మిగిల్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలోకి నీళ్ళు వస్తాయి, షాపుల్లోకి నీళ్ళు వస్తాయి. అలాగే చాలా ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వాటర్ రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షాలు కొనసాగుతాయని చెప్తుంది. మరోవైపు ఎవరు అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్న వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి అని చెప్తున్నారు. వీకెండ్ కావడం కొంత ఉపశమనం కలిగించే అంశం చాలామందికి. అటు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకైనా సరే, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా సరే, సాఫ్ట్వేర్స్కి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయినా సరే. అయినప్పటికీ కూడా వివిధ కార్యకలాపాల మీద బయట రష్ ఎక్కువగానే ఉంటుంది ఢిల్లీలో, సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఎప్పటిలోపు పూర్తిగా వర్షాలు తగ్గుతాయి, ఎప్పటిలోపు పరిస్థితి అదుపులోకి వస్తుంది అనేది మాత్రం చెప్పడం కష్టంగా మారింది. వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది. విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లుగా తెలుస్తుంది. సుమారుగా 200కు పైగా విమానాలు ఆలస్యమైనట్లుగా సమాచారం. ఇక వర్షం కారణంగా కనౌట్ ప్యాలెస్, అలాగే మధుర రోడ్, భారత్ మండపం తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. అలాగే వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే 210 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కూడా జారీ చేసింది. విమాన సర్వీసులకు సంబంధించి ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ ఎయిర్లైన్ల నుంచి అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండవండి. ఎందుకంటే చాలా వరకు విమాన సర్వీసులు రద్దవడమో, లేట్ అవ్వడమో జరుగుతుంది. తొందరపడి ఎయిర్పోర్ట్ వరకు రావద్దు. ఈ వర్షంలో, ఈ వరద నీటిలో ఒకవేళ వచ్చిన తర్వాత అక్కడ డిలే అయినా లేదంటే క్యాన్సిల్ అయినా సరే సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ముందే సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోండి. ఒకవేళ డిలే ఉన్నా, క్యాన్సిల్ ఉన్నా దానికి తగ్గట్లు మీరు ప్లాన్ చేసుకోండి అంటూ కూడా ఇప్పటికే అడ్వైజరీ కమిటీ దీనికి సంబంధించి సజెషన్స్ ఇస్తుంది. అలాగే ఇటు ఇండిగో, స్పైస్ జెట్ వంటి సంస్థలు కూడా అడ్వైజరీ విడుదల చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ప్రయాణికులు సహకరించాలంటూ వారు కూడా కోరుతున్నారు. మరోవైపు శనివారం కూడా ఢిల్లీ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తూ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి మరింత పెద్ద వర్షం ఢిల్లీలో కురిసే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు అటు హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా వర్షాల్లో, వరదలతో మునిగిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం ఉత్తరాఖండ్లో పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం, హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో చూసాం. ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది. భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, ఇళ్ళు కోల్పోయారు. చాలామందిని మనం చూసాం. కొన్ని వంతెనలు కూలిపోయిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకు
రాకపోకలు కూడా పూర్తిగా కట్ అయిపోయాయి, ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా కట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి మనం చూస్తున్నాం, చాలా రోడ్స్ బ్లాక్ అయినట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు చిన్న చిన్న సందులు, ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో చాలా ఇరుకైనటువంటి రోడ్లు ఉంటాయి. అలాంటి రోడ్లలో తీవ్రంగా వరద నీరు చేరడంతో ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది. కాలువలను తలపిస్తున్నాయి ఆ వీధులన్నీ కూడా. బస్సులు మనం చూస్తున్నాం, ఆ రోడ్లలోనే అలాంటి వర్షం నీళ్లలోనే బస్సులు, ఆటోలు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర సేవలు కానీ లేదంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళే వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో ఇక ట్రావెల్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ వీకెండ్ సమయం అవడం కొంతవరకు కలిసి వచ్చే అంశంగానే ఖచ్చితంగా మనం చూడాలి. ముఖ్యంగా కార్యాలయాలకు వెళ్ళేటువంటి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. అలాగే స్కూళ్ళు, కాలేజీలు కూడా సెలవు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఆఫీసులకు వెళ్ళడానికి కూడా అవకాశం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి అవసరాలు ఉన్నా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పారిశుధ్య కార్మికులకు ముఖ్యంగా ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఢిల్లీలోని అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందికి మరింత పెద్ద సమస్యగా మారింది. చాలా ప్రాంతాల్లో చాలా ఇరుకైన ప్రాంతాలు ఉంటాయి. అక్కడ వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇళ్లలోకి వరద నీరు చేరుతుండడం, షాపుల్లోకి వరద నీరు చేరుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి ఈరోజు సాయంత్రం కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికీ కొద్దిపాటి వర్షాలు పడుతున్నప్పటికీ సాయంత్రానికి భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఇళ్లలోంచి బయటకు రావద్దు, బాగా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అంటున్నారు. ఒకవేళ బయటకు వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరోవైపు మరికొన్ని రోజుల పాటు ఈ వర్షాలు పడతాయంటున్నారు. ఇటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనూ పరిస్థితి అలాగే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో మొన్న కురిసినటువంటి వర్షానికి నడుముల్లోతు నీరు ప్రవహించింది, వాహనాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అలాగే అటు హిమాచల్ ప్రదేశ్లో మనం చూసాం పరిస్థితి ఎలా ఉందో. అలాగే హర్యానాలో, రాజస్థాన్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఉత్తరాఖండ్లో ఎంత దారుణమైనటువంటి వరదలో మనం చూసాం. ఇలా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాల ప్రభావం మనకు భారీగా కనిపిస్తుంది. మరోవైపు కేరళలో కూడా వర్షాలు పడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. భారతదేశం అంతా ఈ భారీ వర్షాలతో ప్రస్తుతం అల్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రాంతాల్లో ఎప్పుడైనా వర్షం పడవచ్చు. ఇదిగో ఎండొచ్చింది కదా అని కొద్దిగా సంతోషించే లోపే, ఇదిగో ఎండొచ్చింది, కొంత రోడ్లు ఆరిపోతున్నాయి, ఇక వాటర్ పోతుంది, పూర్తిగా ఈ సమస్య పోతుంది అనుకునే లోపే మళ్ళీ భారీ వర్షం పడుతుంది. చాలా ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్లో, అరుణాచల్ ప్రదేశ్లో, అలాగే ఉత్తరాఖండ్లో పరిస్థితి, హర్యానాలో పరిస్థితి మనం చూసాం, హైదరాబాద్లో పరిస్థితి చూస్తున్నాం, ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి అలాగే ఉంది. ఓవరాల్గా క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి, క్లౌడ్ బర్స్ట్ లాంటి పరిణామాలే జరుగుతున్నాయి ఆల్మోస్ట్. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతేనో, లేదంటే కొంత అధికారులు అప్రమత్తంగా ఉండకపోతేనో నష్టం ఎక్కువగా ఉంటుంది. అలాగే సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏ క్షణంలో దేనికైనా సరే రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు భారీ వర్షం పడుతుందో, ఎప్పుడు ఎక్కడ క్లౌడ్ బర్స్ట్ జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, కొండలు అడవులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో, అటు హిమాచల్ ప్రదేశ్ అయినా సరే, హర్యానా అయినా సరే, లేదంటే ఉత్తరాఖండ్లో అయినా సరే, ఇలాంటి ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాన్ని మనం చూస్తూనే ఉన్నాం. చాలా వరకు రోడ్స్ బ్లాక్ అవుతున్నాయి, వంతెనలు విరిగిపోతున్నాయి, నదులు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా పై ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఉండడంతో కింద ప్రాంతాల్లో ఊళ్ళు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు హైదరాబాద్లో కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఈరోజు సాయంత్రం మరొకసారి వర్షం పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మొన్న కురిసినటువంటి వర్షం నుంచే ఇప్పుడిప్పుడే కొన్ని ప్రాంతాలు కొంతవరకు బయటపడగలిగాయి. ఈ నేపథ్యంలో మరొకసారి అలాంటి వర్షం పడితే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 16, 17 తారీఖుల వరకు కూడా తెలంగాణలో వర్షపాతం నమోదవుతుంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది.